వాక్యాన్ని మరి చాలా శ్రద్ధగా వింటాము. దేవుడు మనతో మాట్లాడినాడు. ఈ రోజు ఒక వాక్యం ఏంటంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినా, ఏ వాక్యమైనా, ఏ మాట అయినా అదేం కాదంటే నిరార్థకము కానేరదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏ మాట అయినా కూడా, ఏ వాక్యమైనా అదేం కాదు చెప్పండి, నిరార్థకము అంటే నెరవేరకుండా ఉండదు. ఖచ్చితంగా అదేమవుతుంది, నెరవేరే తీరుతుంది. దేవుడు చెప్పాడంటే ఆయన చేసే తీరుతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు మనం కుటుంబాన్ని చూసుకుందాం. మరి యాకోబు అని అబ్రహాము గారి యొక్క సంతానము యాకోబు అని మనమడు అవుతాడు అనమాట. అబ్రహాము గారికి ఏమవుతాడు, మనమడవుతాడు. ఈసాకు కుమారుడు యాకోబు. ఈ యాకోబు గురించి ఈరోజు మనం చూడబోతుంటున్నాం. ఆది కాండము 31 అధ్యాయం మనం చూడబోతున్నాం. ఆది కాండము 31 అధ్యాయములో మరి అక్కడ చదవండి. ఆది కాండం 31 అధ్యాయము మొదటి నుంచి చదవండి. అక్కడ అన్ని చాలా వచనాలు ఉన్నాయి. మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావత్ ఆస్తి సంపాదించేనని చెప్పుకొనిన మాటలు చదవండి. యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న పుట్టినట్టు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిల్లలంపి వారితో ఇక్కడను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్టు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుతున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసిందని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నాకు మోసపుచ్చి 10 మార్లు నా గీతను మార్చెను. అయినను దేవుడు అతని నాకు హాని చేయలేదు. అప్పుడు మందలన్నీ పుల్లలు గల పిల్లలు నేనేను, చాడులు గలవి నీ గీతమవునని చెప్పిన అప్పుడు మందలన్నీ చాడులు గల